ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో సుమతి అనే ఆవు ఉండేది. ఆ ఆవు చాలా మంచిదిగా శాంతంగా ఉండేది, కానీ ఎంతో తెలివిగానూ ఉండేది. ఆ గ్రామంలోని రైతులందరికీ సుమతి చాలా ఇష్టం. ఆమె నెమ్మదిగా పచ్చగడ్డి తిని ఎటు తిరగకుండా తన పని చేసుకుంటూ ఉండేది. ఒకరోజు గ్రామానికి పక్కనే ఉన్న అడవిలో నుండి ఒక పులి వచ్చింది. పులికి ఆకలిగా ఉండటంతో అది ఆ గ్రామంలో ఉన్న జంతువులను చూసి మాంసం తినాలనుకుంది. అది అడవి నుంచి బయటికొచ్చి ఆవులను చూసి ఒక ఆవును పట్టుకుందామని తీర్మానించింది. పులి నెమ్మదిగా సుమతి దగ్గరకు వచ్చింది. సుమతి పులిని చూసింది, కాని భయపడకుండా చురుకుగా ఒక ఆలోచన చేసింది. వెంటనే నవ్వుతూ పులితో ఇలా చెప్పింది, ఓ పులిరాజా, ఎంత ఆనందంగా ఉంది నిన్ను చూడటం. నేను చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే మన మాస్టరు నిన్ను డిన్నర్కి పిలిచారు. నువ్వు ఇప్పుడే వస్తావో లేదో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. మీకోసం బిర్యానీ, మటన్ కర్రీ, అన్నం అన్ని సిద్ధం చేశారు. ఆయన ఇంటి దగ్గరే నన్ను నిలిపారు నిన్నకు దారి చూపించమని. పులి ఆశ్చర్యపోయింది. నిజంగా నా కోసం బిర్యానీ చేశారా అని అడిగింది. అవును పులిరాజా, మా మాస్టరు నిన్ను చాలా ఇష్టపడతారు. వారు నిన్ను ఆహ్వానించడానికి ఎంతో సన్నాహాలు చేశారు. కానీ ఒక విషయం, నీవు వస్తున్నట్టు తెలిసినప్పటి నుంచి వాళ్ళు కొన్ని గొర్రెలు, కోళ్లను కూడా తీసుకొచ్చారు. అందుకే నీవు త్వరగా వెళ్ళిపో, లేకపోతే ఇతర జంతువులు నీ వాటా తినేస్తాయి. పులికి బాగా ఆకలేసి ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? అది వెంటనే పరిగెత్తుతూ గ్రామం అంచున ఉన్న మాస్టారి ఇంటివైపు వెళ్ళిపోయింది. ఇక గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. పులి ఎవరికీ హాని చేయకుండా అంతే త్వరగా వెళ్ళిపోవడం చూసి సుమతి తెలివితేటలు వినగానే అందరూ ఆమెను పొగిడారు. ఆ రోజు నుంచి సుమతిని తెలివైన ఆవుగా పిలవడం మొదలుపెట్టారు. పిల్లలు కూడా ఆమె కథను చదువుతూ బుద్ధి, ధైర్యంతో ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోవచ్చని నేర్చుకున్నారు. బుద్ధితో వ్యవహరిస్తే శక్తిమంతుడిని కూడా మోసగొట్టవచ్చు. ధైర్యంతో, తెలివితో ఎలాంటి కష్టమైన పరిస్థితినైనా గెలవవచ్చు.